కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో ప్రణీతను అడిగి తెలుసుకుందాం. ప్రణీత, సో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. మెయిన్ గా వాళ్ళు చెప్తున్నది పోలీసులు మాకు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని. అసలు ఈ కేసు విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది? యువతి ఇంటి వద్ద ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సో ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు, యువతికి సంబంధించినటువంటి నివాసం ఇది. సో అక్కడ బ్లాక్ కలర్ గ్రిల్ కి పూర్తిగా తాళం వేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే యువతి నివాసం బయట ఒకసారి మనం పెద్ద ఎత్తున కూడా యువానికి సంబంధించినటువంటి కుటుంబీకులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రజెంట్ ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? ఇక్కడ లోపలే ఉన్నారండి, ఖచ్చితంగా లోపలే పెట్టుకొని లేరని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ వాళ్ళకి కాపలా కాస్తున్నారు. మా బిడ్డ రాత్రి చంపేస్తే ఇంతవరకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. మేము అడుగుతుంటే వాళ్ళకి కాపలా కాయడం ఏంటండి? చంపిన వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారా? వాళ్ళ పనులలో రెస్పాన్స్ ఇస్తారా? అసలు మాకు సమాధానం చెప్పట్లేదు. ప్రెసెంట్ అది మనం ఇక్కడ చూడొచ్చు, ఆ గ్రిల్ కి లోపల దాడి చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. గ్రిల్ కి ఉన్నటువంటి తాళాన్ని పూర్తిగా పగలగొట్టేటువంటి ప్రయత్నాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి యమన్ కుటుంబీకులు చేస్తున్నారు. ఒకసారిగా పోలీసులు వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వీరి బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇంటిపైన దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఏమన్నా కుటుంబీకులు ఇవాళ ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారింది. నిన్న రాత్రి 8 మందితో కలిసి యమన్ని చంపేశారు. తర్వాత కాపలా కాసి 8:30కి చంపేశారమ్మా. వీళ్ళందరూ వీళ్ళ కాపలా కాస్తారు. పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నమ్మకంగా పిలిచి గొంతు కోసి ఏళ్ళు నరికేసి చంపేశారు నా కొడుకుని బతికించండి, నా కొడుకుని బతికిస్తారా? ఇదంతా కోసేశారు. 18 కత్తుబాట్లు. పైన దాకున్నారు, మీకు దమ్ముంటే వాళ్ళని తీయండి. ఆ పైన ఉన్నారు, పైకి వెళ్ళండి, వాళ్ళని తీయండి. పైన ఉన్నారు, లోపల లోకలేసుకొని కూర్చున్నారు. అందుకే ఒకసారి లోపల ఎవరు లేని మనుషులకి ఇంతమంది పోలీసులు ఎందుకు కాపలా కాశారు? లోపల ఎవరో లేరు అంటున్నారు. లేని వాళ్ళకి ఇంతమంది పోలీసులు ఎందుకు సెక్యూరిటీ పెట్టారు? ఎక్కడ లోపల ఎవరో లేరు కదా, లేనప్పుడు ఇంతమంది ఎందుకు ఇక్కడ లోపలికి వెళ్ళబెట్టుకొని కూర్చున్నారు? లోపలికి వెళ్ళబెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. మీకు దమ్మంటే పైకి వీడియో తీయండి. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్. సో లోపల యువతికి సంబంధించినటువంటి పేరెంట్స్ లోపలే ఉన్నారు. సో వాళ్ళ పైన అటాక్ జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇంటికి పూర్తిగా తాళం వేసేసి వారిని లోపలే ఉంచారు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇంటికి సరౌండింగ్స్లో భారీగా మోహరించి ఉన్నారు. సో ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. సో యువతి ఇంటి పైన యువకుడి బంధువులు అటాక్కి పాల్పడుతున్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. సో నిన్న రాత్రి యమన్ని 8 మంది అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులందరూ కలిసి హత్య చేశారు. సో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసుల అదుపులో 4 నిందితులు కూడా ఉన్నారు. తమ కుమారుడి పైన హత్యకి పాల్పడినటువంటి అమ్మాయి కుటుంబీకులందరినీ కూడా ఇక్కడ నుండి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి, కానీ వాళ్ళ పేరెంట్స్ని ఇంకా ఇక్కడే ఉంచారు. సో కాబట్టి ఖచ్చితంగా తమను లోపలికి పంపించాలి అంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రణీత, ఈ ప్లేస్ కి మర్డర్ జరిగిన స్పాట్ కి ఎంత డిస్టెన్స్? సో ఇక్కడ నుండి సీతాఫల్ మండీలో ఉన్నటువంటి తన పెద్దమ్మాయి ఇంటికి చదువుకునేందుకు అని చెప్పేసి యువన్ వెళ్ళాడు. సో అక్కడ నిన్న రాత్రి కాస్త రిలాక్స్ టైం దొరకడంతో తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అక్కడ ఒక అరుగు, సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ అరుగు ఎట్లా అయితే ఉంటుందో సో ఇట్లాంటి ఒక ప్లేస్లోనే యువన్ కూర్చున్నాడు.
సో ఆ టైంలో కూర్చొని సెల్ ఫోన్లో మ్యాచ్ చూసినటువంటి సందర్భంలోనే 8 మంది ఒకసారిగా అటాక్కి పాల్పడ్డారు యువన్ పైన. సో వాళ్ళతో తెచ్చుకున్నటువంటి వెపన్స్తో ముందుగానే యువన్ని చంపాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు పూర్తిగా టూ బైక్స్ మీద వచ్చారు అక్యూజ్డ్ అందరూ కూడా. సో వచ్చి కత్తులతో యువన్కి సంబంధించినటువంటి హెడ్, కాళ్ళు, చేతులు అన్నిటిపైన కూడా దాదాపు మొత్తం 18 ఇంజురీస్కి వాళ్ళు పాల్పడ్డారు. సో దాని తర్వాత యువన్ స్పాట్లోనే చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుండి మొత్తం నిందితులందరూ కూడా వెళ్ళిపోయారు. మర్డర్ జరిగిన తర్వాత వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ సాయి అనేటువంటి అక్యూజ్డ్ తన వాట్సాప్ స్టేటస్లో ఫుల్ మర్డర్ అని చెప్పేసి తన ఫోటోని పోస్ట్ చేస్తూ ఒక వాట్సాప్ స్టేటస్ని కూడా తను పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ తరహాలో మొత్తం ఒక ప్లాన్డ్ మర్డర్ ఇది. గత కొన్ని రోజుల నుండి రెక్కి నిర్వహించి తమ కుమారుణ్ణి చంపారు అనేటువంటిదే యువన్ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. గత 1 year నుండే దీనికి సంబంధించినటువంటి పంచాయతీ ఇరు కుటుంబాల మధ్య కూడా నడుస్తుంది. సో 1 year క్రితమే వాళ్ళకి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎట్లాంటి కాంటాక్ట్ ఇద్దరి మధ్య లేదు అని చెప్పేసి యువన్ బంధువులు చెప్తున్నారు. కానీ అనూహ్యంగా నిన్న ఒక్కసారిగా యువన్ పైకి అటాక్కి పాల్పడి అది యువన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుండి 6 కూడా పారిపోయారు. సో వారిలో ఇప్పటికే 4 అక్యూజ్డ్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. సో పోలీసులు మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మోహరించున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇది ఇక్కడ మనం చూసినటువంటి ఈ బ్లాక్ కలర్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది బాధితురాలకి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో సో అక్యూజ్డ్కి సంబంధించినటువంటి నివాసం ఇది. సో ఈ నివాసానికి పూర్తిగా పోలీసులు తాళం వేసేశారు. సో ఆ కీస్ని కూడా పోలీసులు డిస్ట్రాయ్ చేయకుండా కాపలాయితే ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో కాసేపు క్రితమే దీన్ని కూడా ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్ళటువంటి ప్రయత్నాన్ని అయితే యువతి కుటుంబీకులు చేశారు. సో ప్రజెంట్ పోలీసులు అయితే వీళ్ళెవరిని కూడా లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రణీత. సో యువతి ఇంటి ముందు సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. యువన్ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కొంత ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్గా మారింది. సో ఆ యువతి కుటుంబ సభ్యులు చంపిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, చంపించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరూ లేకపోతే తాళం వేసి ఉన్న ఇంటికి ఇంతమంది పోలీసులు అసలు ఎందుకు కాపలా ఉంటారు అని చెప్తూ వాళ్ళు ఆగ్రహవేశాలతో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు.